అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగిటివ్స్ని ఎలా ఫామ్ చేస్తాం? ఇట్స్ వెరీ ఈజీ. సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్ యూజ్ చేసి వెర్బ్ 1 యూజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సింపుల్ పాస్ట్లో నెగిటివ్స్ ఫామ్ అయిపోతాయి. సబ్జెక్టు డిడ్ నాట్ తర్వాత వెర్బ్ 1 యూజ్ చేస్తే సింపుల్ పాస్ట్లో నెగిటివ్స్ వచ్చేస్తాయి. అంటే నేను ఆ బుక్ చదవలేదు, నేను ఆ బుక్ చదవలేదు అని చెప్పడానికి ఐ డిడ్ నాట్ రీడ్ దట్ బుక్ అని చెప్తాము. ఐ డిడ్ నాట్ రీడ్ దట్ బుక్, ఐ డిడ్ నాట్ రీడ్ దట్ బుక్. అలానే నేను అక్కడికి వెళ్ళలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు. దీన్ని ఎలా చెప్తామంటే ఐ డిడ్ నాట్ గో దేర్, ఐ డిడ్ నాట్ గో దేర్, ఐ డిడ్ నాట్ గో దేర్. ఓకేనా? ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాము. ఈ సెంటెన్స్ ఏమిటంటే వాళ్ళు ఇక్కడికి రాలేదు, వాళ్ళు ఇక్కడికి రాలేదు. దీనిని ఎలా చెప్తామంటే దే డిడ్ నాట్ కమ్ హియర్, దే డిడ్ నాట్ కమ్ హియర్, దే డిడ్ నాట్ కమ్ హియర్. దీనిని దే డిడ్ంట్ కమ్ హియర్, దే డిడ్ంట్ కమ్ హియర్ అని కూడా మాట్లాడచ్చు. మీరు ఎంతవరకు 11 స్ట్రక్చర్స్ 4 టెన్సెస్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నారు. స్ట్రక్చర్స్ 11 ఉన్నాయి. 4 టెన్సెస్లో 4 పాజిటివ్స్ 4 నెగిటివ్స్ కలిపితే 8 ప్యాటర్న్స్ అవుతున్నాయి. ఇక్కడ 11 స్ట్రక్చర్స్ 4 టెన్సెస్లో ఉండే 8 ప్యాటర్న్స్ కలిపితే ఆల్టుగెదర్ 19 ప్యాటర్న్స్ అవుతున్నాయి. 19 ప్యాటర్న్స్. యాక్చువల్గా ఈ 19 ప్యాటర్న్సే అతి కీలకమైనవి, అతి ముఖ్యమైనవి కూడా. ఎందుకంటే ఈ 19 ప్యాటర్న్స్ను యూజ్ చేస్తూ మనము ఇంగ్లీష్లో మాట్లాడే మొత్తం మాటల్లో 80% ఆఫ్ ది డైలాగ్స్ని ఈ 19 ప్యాటర్న్స్ని యూజ్ చేస్తూ మనము పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు. అంటే ఈ 19 ప్యాటర్న్స్ని యూజ్ చేస్తూ 80% ఆఫ్ ది స్పోకెన్ ఇంగ్లీష్ని మనం మేనేజ్ చేయొచ్చు అన్నమాట. ఈ 19 ప్యాటర్న్స్కి స్పోకెన్ ఇంగ్లీష్లో అంత ఇంపార్టెన్స్ ఉంది. మీరు ఒక వెర్బ్ తీసుకుని ఆ వెర్బ్ని 19 ప్యాటర్న్స్లో మీనింగ్ఫుల్గా యూజ్ చేయగలిగితే చాలు, మీరు ఇంగ్లీష్లో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతారు. అబౌట్ 80% ఆఫ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ని చాలా ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ మస్ట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఒక వెర్బ్ తీసుకుని ఆ వెర్బ్ని 19 ప్యాటర్న్స్లో మీనింగ్ఫుల్గా ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అనే వెర్బ్ని తీసుకుందాం. రైట్ అనే వెర్బ్, ఈ రైట్ అనే వెర్బ్ని ఈ 19 ప్యాటర్న్స్లో మీనింగ్ఫుల్గా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. లుక్ హియర్. మీకు తెలుసు ఈ 19 ప్యాటర్న్స్లో ఫస్ట్ ప్యాటర్న్ హ్యావ్ టు. లుక్ హియర్. మనం తీసుకున్న వెర్బ్ ఏమో రైట్. ఐ హ్యావ్ టు రైట్, ఐ హ్యావ్ టు రైట్ ఏ లెటర్ టు మై ఫ్రెండ్. ఐ హ్యావ్ టు రైట్ అంటే అర్థం ఏమిటంటే నేను రాయాలి అని. ఐ హ్యావ్ టు రైట్ ఏ లెటర్, నేను ఓ లెటర్ రాయాలి. ఐ హ్యావ్ టు రైట్ ఏ లెటర్ టు మై ఫ్రెండ్, నేను నా స్నేహితునికి ఉత్తరం రాయాలి. ఐ హ్యావ్ టు రైట్ ఏ లెటర్ అంటే నేను లెటర్ రాయాలి. లుక్ హియర్ ద సెకండ్ వన్. ఐ డోంట్ హ్యావ్ టు రైట్ ఏ లెటర్. ఐ డోంట్ హ్యావ్ టు రైట్ ఏ లెటర్ అంటే నేను
లెటర్ రాయాల్సిన అవసరం లేదు అని. థర్డ్ వన్, we must write a letter to them. we must write a letter. we must write a letter అంటే మనం తప్పకుండా లెటర్ రాయాలి అని. నెంబర్ 4, you should not write like that in the letter. you should not write like that. you should not write అంటే నువ్వు రాయకూడదని. you should not write like that, నువ్వు అలా రాయకూడదు. షుడ్ నాట్ రైట్ అంటే రాయకూడదని. లుక్ హియర్, నెంబర్ 5, ఐ కెన్ రైట్ ఏ లెటర్ ఇన్ ఇంగ్లీష్. ఐ కెన్ రైట్ ఏ లెటర్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో లెటర్ రాయగలను. ఐ కెన్ రైట్ ఏ లెటర్ అంటే నేను రాయగలను అని. ఐ కెన్ నాట్ రైట్ ఏ లెటర్ ఇన్ హిందీ. నేను హిందీలో లెటర్ రాయలేను. ఐ కుడ్ రైట్ దిస్ లెటర్ ఇన్ ఇంగ్లీష్. ఐ కుడ్ రైట్ అంటే నేను రాయగలిగాను. ఐ కుడ్ రైట్ దిస్ లెటర్ ఇన్ ఇంగ్లీష్. నేను ఈ లెటర్ని ఇంగ్లీష్లో వ్రాయగలిగాను. ఐ కుడ్ నాట్ రైట్ ఏ లెటర్ టు యూ. ఐ కుడ్ నాట్ రైట్ ఏ లెటర్ టు యూ. నేను నీకు లెటర్ వ్రాయలేకపోయాను. కుడ్ నాట్ రైట్ అంటే రాయలేకపోయాను అని. నౌ ది 9th వన్, ఐ వాంట్ టు రైట్ ఏ లెటర్ టు దెమ్. ఐ వాంట్ టు రైట్ ఏ లెటర్ టు దెమ్. నేను వాళ్ళకి లెటర్ వ్రాయాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు రైట్ అంటే నేను వ్రాయాలని అనుకుంటున్నాను. Look here, the 10th one, I wanted to write this letter yesterday. I wanted to write అంటే నేను రాయాలని అనుకున్నాను. నేను ఈ లెటర్ని నిన్నే రాయాలని అనుకున్నాను. I wanted to write this letter yesterday. Now next one, I don't want to write a letter to her. I don't want to write a letter to her. నేను ఆమెకి లెటర్ వ్రాయదలుచుకోలేదు. డోంట్ వాంట్ టు రైట్ అంటే వ్రాయదలుచుకోలేదు అని. నౌ ది నెక్స్ట్ వన్, ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. లుక్ హియర్, ఇక్కడికి 11 స్ట్రక్చర్స్ అయిపోయినాయి యాక్చువల్గా. ఇప్పుడు టెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి, టెన్సెస్ కమెంట్స్ అవుతున్నాయి. ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. ఐ రైట్ లెటర్స్ అంటే నేను రాస్తుంటాను. ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్కి లెటర్స్ రాస్తుంటాను. ఐ రైట్ లెటర్స్ అంటే నేను రాస్తుంటాను. ఐ డు నాట్ రైట్ లెటర్స్ టు దెమ్. నేను వాళ్ళకి లెటర్స్ వ్రాయను. సింపుల్ ప్రెజెంట్ పాజిటివ్, నెగిటివ్. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్. నేను లెటర్ రాస్తున్నాను. ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీథింగ్. నేనేం రాయట్లా. ప్రజెంట్ కంటిన్యూస్ పాజిటివ్, నెగిటివ్. Now the next one, I wrote a letter to them. Wrote means simple past tense. I wrote a letter to them. నేను వాళ్ళకి లెటర్ రాశాను. సింపుల్ పాస్ట్ నెగిటివ్. I did not write a letter. నేను వాళ్ళకి లెటర్ రాయలేదు. I did not write a letter. Sorry, I did not write a letter. నేను లెటర్ రాయలేదు. Now simple future positive. I will write a letter to you tomorrow. I will write a letter to you tomorrow. నేను నీకు లెటర్ని రేపు రాస్తాను. Now the last one, the 19th pattern, I will not write a letter today. నేను ఈరోజు లెటర్ రాయను. చూసారుగా, ఈ 19 ప్యాటర్న్స్లోనూ మనం యూజ్ చేసింది ఒకే వెబ్ అయినప్పటికీ సెంటెన్స్కి అర్థం ఎలా మారిపోయిందో మీకు అర్థమైందిగా. ఇది అర్థం చేసుకోవడమే అన్నింటికంటే ముఖ్యమైన విషయం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ కెన్ యూజ్ వన్ వెబ్ in 19 patterns meaningfully, definitely you will be able to speak in English very easily
and you can express all your feelings and all your views in English by using these 19 patterns only. So, you take as many verbs as possible and use them in 19 patterns, which will improve your ability of speaking in English. చూసారుగా ఇంగ్లీష్ ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో. మై డియర్ ఫ్రెండ్స్, I advise you all to make use of this syllabus properly, and I also advise you to make your efforts sincerely to strengthen your spoken English. If you can make your efforts sincerely, definitely your dream of speaking in English will definitely see the light of the day, and you will all come up with flying colors in English language. If you want to acquire more knowledge directly from me, you can join our Spoken English Institute, which is located in Visakhapatnam, where spoken English is taught in the easiest method, and every day the classes will be handled by me only. Thank you one and all.